ఒక్కో తలకు 2014 నాటికి మనకు ఒక్కో తలకు 2020 రూపాయలు మిగిలినాయి. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి మన దగ్గర, మన జేబులలో ఉన్నాయి, ఎక్కడ ఖర్చు పెట్టకుండా మిగులుబడి. అంటే మనమే ఒకరికి అప్పులు ఇచ్చేటట్టున్నాం, మనమే ఒకరికి అప్పులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. మరి ఇవాళ ఏమైంది? 2025 నాటికి 12 ఏళ్ళు అటు కేసీఆర్ 10 ఏళ్ల పాలన, ఈ రెడ్డి 2 ఏళ్ల పాలన. ఈ రావులు రెడ్లు కలిసి ఈ 12 ఏళ్లలో తెలంగాణ ఏం చేసిరాయా అంటే, ఇగో మన మిగులు బడ్జెట్తో పుట్టినటువంటి మనల్ని 2020 రూపాయలు మన జేబులు ఉండేగా, అవి వీకినాయి, అవి పోయినాయి, ఇంకా అప్పు చేసి మీదికి వెళ్ళి ఒక్కొక్క తలకు, అంటే అప్పు పూర్తిగా కార్పొరేషన్ అప్పులు కాదు, ఇంకా సర్కారు చేసిన అప్పులే, సర్కారు చేసిన అప్పులే. కాళేశ్వరం కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ కాదు, ఇంకా కార్పొరేషన్ అంటే వీళ్ళు చెప్తారుగా అగో కాళేశ్వరము ఇది అదని అంటారుగా, అవి కాకుండానే చెప్తున్నా. అవి కాకుండానే తెలంగాణ ప్రభుత్వం అంటే ఈ రెడ్లు రావులు చేసినటువంటి అప్పు 12 ఏళ్లలో అప్పు, వీళ్ళిద్దరు కలిసి చేసిన అప్పు ఒక్కొక్కరి మీద మొత్తం 4,42,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఓకే, 4,42,000 కోట్ల రూపాయల అప్పు చేసి వీళ్ళు 12 ఏళ్ళలో అప్పు చేసి ఏడాదికి ఎంత మిత్తి కడుతున్నాం మనం దీనికి అనంటే, ఏడాది మిత్తి 25,000 కోట్ల రూపాయలు. ఒక ఏడాదికి 25,000 కోట్ల రూపాయలు మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఓకే, అంటే మన ఒక్కొక్క తల మీద ఎంత అప్పు తయారు చేసి వీళ్ళు 12 ఏళ్ళలో, ఒక్కో తలపై ఈ కాళేశ్వరం బిలేశ్వరం ఇవన్నీ ఇవి కాక 1.16 లక్షల రూపాయలు, 1,16,000 ఒక్కో తలపై. మన ఒక్కొక్కరి తలపైన వీళ్ళిద్దరు మోతేబారులు రెడ్లు రావులు కలిసి మిగులు బడ్జెట్తో పుట్టినటువంటి మన రాష్ట్రాన్ని కుక్కలు జింపిన ఇస్తరాకు లెక్క చేసి ఇప్పుడు ఒక్కొక్క తలపైన 1.16 లక్షల రూపాయలు, 1,16,000 రూపాయలు ఒక్కొక్క తల మీద అప్పు చేసి పెట్టి, ఇప్పుడే పుట్టిన పిల్ల మీద కూడా, ఇప్పుడు తల్లి గర్భంలో పెరుగుతున్న పిండం మీద కూడా 1,16,000 రూపాయల అప్పు చేసి పెట్టారు.